హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ముందుగా పప్పు వాష్ చేసి పక్కన పెట్టుకుని అందులో తగినన్ని వాటర్ వేసుకొని అలాగే కొద్దిగంత ఆయిల్ ఇంకా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక పప్పుడు కింద లేదా చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అది వేడేలోపు జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, బగారా ఆకు, ఆనియన్, అలాగే టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న పాలకూర. ఇప్పుడు బౌల్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, బగారా ఆకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి అవి కుక్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. అది మంచిగా మగ్గాక అందులో కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే కొద్దిగంత పసుపు, కారం, ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes క్యాప్ పెట్టి వదిలేయాలి. కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పుని మంచిగా కలుపుకొని అందులో వేసేయాలి. వేసి ఒక 5 to 10 minutes అలానే మనకు సరిపోయే వాటర్ వేసుకొని మంచిగా పప్పుని మంచిగా మరగపెట్టుకోవాలి. అయిపోతుంది, మన పాలకూర పప్పు రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.